హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. ఈరోజు ఎస్ఆర్హెచ్ మరియు ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూశాక నాకైతే ఏదో ఒక వీడియో గేమ్ చూస్తున్న ఫీల్ వచ్చిందనమాట. అలాంటి రేంజ్ బ్యాటింగ్ నేనైతే ఎప్పుడూ చూడలేదనమాట. అంటే ఒక టీం కొట్టింది, ఆర్సీబీ కొట్టింది ఒకసారి చూసాము. కానీ రెండు టీమ్స్ అంటే ముంబై కూడా ఒకానొక స్టేజ్ వరకు ఆల్మోస్ట్ గెలిచే స్టేజ్కి వెళ్ళిపోయింది. అంటే అలాంటి బ్యాటింగ్ వాళ్ళు కూడా చేశారు. సో 500 పైన రన్స్ ఒక T20 మ్యాచ్లో నేనైతే ఫస్ట్ టైం చూశాను. ఘోరంగా అనిపించింది అనమాట. అంటే ఆ బ్యాటింగ్ చూస్తుంటేనే ఏంటి అసలు బౌలర్స్ ఏం చేయలేకపోతున్నారా, ఇంత ఘోరంగా ఆడతారా బ్యాట్స్మెన్స్ ఆడితే అన్న ఫీల్ వచ్చింది. అయితే ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి హార్దిక్ పాండ్యా మాత్రమే కారణమని నాకు అనిపిస్తుంది. కేవలం హార్దిక్ పాండ్యా, ఇంకెవ్వరూ కాదు. ఎవరిని ఏమీ అనకూడదు కూడా. ఎందుకంటే టాస్ గెలిచాడు, సో చేజింగ్ తీసుకున్నాడు, నో ప్రాబ్లం. మొమెంటమ్ని క్యారీ చేసేది ఎప్పుడైనా సరే స్టార్టింగ్ 2 ఓవర్లు 3 ఓవర్లు, అది ఎంత పెద్ద టీం అయినా ఎలాంటి టీం అయినా సరే ఆ స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్ నుంచి ఎవరు హిట్టింగ్ స్టార్ట్ చేయరు. ఫస్ట్ ఓవర్ వాళ్ళు చూసుకుంటారు పిచ్ ఎలా ఉంది అని చెప్పి, ఆ తర్వాత ఓవర్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో అలా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ట్రావిస్ హెడ్ ఈరోజు ఎస్ఆర్హెచ్ టీంలోకి వచ్చాడు. మామూలు హిట్టింగ్ కాదు అది. అంటే అసలు భయపడడం లేదు. వికెట్ పోతుందా వికెట్ పోదా దాని గురించి ఆలోచించట్లేదు. ఎందుకంటే స్టార్టింగ్లో ఒక లైఫ్ వచ్చేసింది, ఇక నా పని అయిపోయింది, ఈరోజు రావాల్సిన లైఫ్ వచ్చింది, ఇక దుమ్ము దులిపేయాలి అన్నట్టుగానే ఎక్కడ పడితే అక్కడ, ఎటు పడితే అటు బాదుతూనే ఉన్నాడు. మరి అలాంటి టైంలో నార్మల్గా మీరు ఆలోచించండి, మీ టీంలో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ ఉన్నాడు, ఒక బ్యాట్స్మెన్ వచ్చి రాగానే కొడుతున్నాడు. అప్పుడు ఎవరికి ఇస్తాం మనం బౌలింగ్? అతనికే ఇస్తాం కదా. బుమ్రాని పెట్టుకొని కూడా ఫస్ట్ 10 ఓవర్లలో బుమ్రా వేసింది ఒకే ఒక ఓవర్ మాత్రమే. అప్పటికే స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సరే తర్వాత ఇస్తున్నాడా అంటే 4 ఓవర్లు వేరే వాళ్ళకి ఇవ్వడం, తర్వాత బుమ్రాకి ఇవ్వడం. అసలు ఆ ప్లాన్ ఏంటో కూడా అర్థం కాలేదు. మేబీ నేనేమనుకుంటున్నాను అంటే అందరినీ కొట్టేస్తున్నారు కదా వీళ్ళు, సో లాస్ట్లో ఇంకా ఎక్కువ రన్లు కొడతాడు, అప్పుడు బుమ్రాతో వేపిద్దామని హార్దిక్ పాండ్యా అనుకున్నాడేమో. కానీ నార్మల్గా మనం క్రికెట్ చూస్తూ ఉన్నాము అంటే కెప్టెన్స్ ఎవరు కూడా అలా ఆలోచించరు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఫస్ట్ కొడుతున్న వాళ్ళని మనం ఆపేయాలి, ఆపేస్తే తర్వాత వచ్చే వాళ్ళని, వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ కొట్టిన వాళ్ళు ఆగిపోయారు కాబట్టి తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయాలనుకుంటారు, వాళ్ళు స్లోగా స్టార్ట్ చేస్తారు, ఇలాగే ప్లాన్ చేస్తారు. కానీ హార్దిక్ పాండ్యా థాట్ ఏంటో ఆలోచన ఏంటో అసలు అర్థమే కాలేదు. దీనికి తోడు అన్నట్టుగా అతను బుమ్రాగా బౌలింగ్ ఇవ్వడు, కానీ ఇతనేమో బౌలింగ్ తీసుకుంటాడు, స్టార్టింగ్లోనే కొట్టించుకుంటాడు. సో ఈ విధంగా బౌలింగ్ పరంగా చాలా పెద్ద రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. అంటే ఒకవేళ బుమ్రాకి బౌలింగ్ ఇచ్చి ఉండింటే ఏదో 180కి 200కి వాళ్ళు ఆగిపోతారని కాదు, మొమెంటమ్ అన్నది ఆగిపోవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ట్రావిస్ హెడ్ కూడా మీరు చూశారు అంటే బుమ్రా బౌలింగ్ చేసినప్పుడు చాలా స్లోగా ఆడడానికి ట్రై చేశారు. ఎందుకంటే వరల్డ్లోనే బెస్ట్ బౌలర్ వేస్తున్నప్పుడు రిస్క్ తీసుకోరు, వికెట్ కాపాడుకోవడానికి ట్రై చేస్తారు. ఎంత భయంకరంగా ఎంత ధైర్యంగా బ్యాటింగ్ చేసినా వికెట్ కాపాడుకోవడానికి ట్రై చేసినప్పుడే వికెట్ పడడానికి జరుగుతుంది. సో అలాంటి మొమెంటమ్ని రాకుండా చేశాడు హార్దిక్ పాండ్యా తన చెత్త డెసిషన్స్తో చెప్తున్నాను నేను. ఇక నెక్స్ట్ స్కోర్ వచ్చేసింది, ఇక చేయడానికి ఏమీ లేదు, ఖచ్చితంగా కొట్టాలి. బట్ ముంబైకి కూడా అలాంటి స్టార్ట్నే ఇచ్చాడు ఇషాన్ కిషన్. అద్భుతంగా హిట్టింగ్ చేశాడు. రోహిత్ శర్మ కూడా ట్రై చేశాడు, కానీ అవుట్ అయిపోయాడు. బట్ తిలక్ వర్మ అండ్ నమన్దీర్ ఇద్దరు కూడా గేమ్ని మళ్ళీ ముంబై వైపు తిప్పేశారు. ఎందుకంటే చెప్పాను కదా, ఒకనొక స్టేజ్లో మీరు మ్యాచ్ మొత్తం చూశారు అంటే ఎస్ఆర్హెచ్ రన్ రేట్ కన్నా కూడా ముంబై రన్ రేట్ ముందుకు వెళ్ళిపోయింది. సో అక్కడి నుంచి వాళ్ళు అదే లెవెల్లో ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నా సరే మ్యాచ్ గెలిచేసేవాళ్ళు. అలా బ్యాటింగ్ చేశారు ఇద్దరు. వికెట్ పడగానే హార్దిక్ పాండ్యా ఎందుకు బ్యాటింగ్కి వచ్చాడో నాకు అర్థం కాలేదు. అంటే ఓకే, హీఈస్ ద హిట్టర్, ఒప్పుకుంటాను, పించ్ హిట్టర్, అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు, కానీ ఈరోజు రావాల్సిన సిచ్యువేషన్ కాదు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా బాల్ 1 నుంచి హిట్టింగ్ స్టార్ట్ చేయలేడు, కొంచెం టైం తీసుకుంటాడు. ఈరోజు ఏమైంది, ఆ టైం కాస్త ఇంకా దారుణం అయిపోయింది. ఒకనొక స్టేజ్లో గేమ్ చూస్తున్నాము అంటే గ్రౌండ్ షాట్స్ ఆడుతున్నాడు హార్దిక్ పాండ్యా, సింగిల్స్కి డబుల్స్కి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ప్రతి బాల్ హిట్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. సో అది వదిలిపెట్టేసి వచ్చాడు, 20 బాల్స్ ఆడి 24 రన్స్. అర్థం చేసుకోండి, అక్కడే గేమ్ అయిపోయింది. 20 బాల్స్కి 24 కొట్టినప్పుడే ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఓడిపోయింది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ వల్ల కూడా ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని మ్యాచ్ మొత్తం నాశనం అయిపోయింది. ఇక తర్వాత వచ్చిన వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా సరే జరగలేదు. సో ఈ విధంగా హార్దిక్ పాండ్యా మొత్తం మ్యాచ్ని నాశనం చేశాడనమాట. ఇక మనం రికార్డ్స్ గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం వామ్మో, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే హైయెస్ట్ స్కోర్ బ్రేక్ అయిపోయింది, 6 రికార్డ్ బ్రేక్ అయిపోయింది, 2 ఇన్నింగ్స్లో కలిపి స్కోర్ వచ్చిన ఎక్కువ స్కోర్ బ్రేక్ అయిపోయింది, 2 ఇన్నింగ్స్లో కలిపి అతి ఎక్కువ 6 బ్రేక్ అయిపోయాయి.
అండ్ ఇంకొక ఫన్నీ రికార్డ్ ఏంటి అంటే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి ఫాస్టెస్ట్ 50 అనమాట. 8 అవర్స్ 2 మినిట్స్కి ఎవరు బ్రేక్ చేశారు? ట్రావిస్ హెడ్ బ్రేక్ చేశాడు. తర్వాత మళ్ళీ 8:24 కంటే ఒక 20 నిమిషాల్లోనే మళ్ళీ అభిషేక్ శర్మ బ్రేక్ చేశాడు. బట్ ఈరోజు మ్యాచ్లో మాత్రం చాలా టాలెంట్ అనేది బయటపడింది అనమాట. అది ట్రావిస్ హెడ్ వీళ్ళని పక్కన పెట్టేస్తే అభిషేక్ శర్మ అవ్వచ్చు, చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్ టీం నుంచి తిలక్ వర్మ గురించి మనకు తెలుసు, కొత్తగా చెప్పాల్సిన పని లేదు, అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అంటే ముంబైని గేమ్లో నిలబెట్టిన ఏకైక బ్యాట్స్మెన్ తిలక్ వర్మ. ఇక తర్వాత నమన్ ధీర్ కూడా చాలా ఫెంటాస్టిక్గా బ్యాటింగ్ చేశాడు. అయితే ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్ డెబ్యూ చేశారు, ఒక యంగ్ బౌలర్. సో అతనికి మాత్రం నైట్ మేర్ అనే చెప్పాలి, చాలా ఘోరంగా కొట్టేశారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. బట్ నాకు తెలిసి ముంబై ఛాన్స్ ఇస్తుంది అనుకుంటున్నాను ఇంకా తర్వాతి మ్యాచ్ల్లో. సో డెసిషన్స్ అన్నవి హార్దిక్ పాండ్యా కొంచెం మార్చుకుంటే బెటర్. అండ్ ఇంకొక విషయాన్ని నేను ఇక్కడ మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నాను, గెరాల్డ్ కోయిట్జీ గురించి. సో ఎప్పుడైనా సరే ఒక కెప్టెన్ అన్నవాడు వాళ్ళ బౌలర్స్ని కూడా హ్యాండిల్ చేస్తూ ఉండాలి. గెరాల్డ్ కోయిట్జీని హార్దిక్ పాండ్యా ఈరోజు హ్యాండిల్ చేయలేదేమో నాకు అనిపించింది. ఎందుకంటే ఈగో ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఒక బౌలర్కి, ఒక బ్యాట్స్మెన్కి ఒక యాటిట్యూడ్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనం తీసుకున్నాము అంటే కోహ్లీకి అంటూ ఒక యాటిట్యూడ్ ఉంటుంది, రోహిత్ శర్మకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ వరకు ప్రాబ్లం లేదు, ఈగో ఉండకూడదు ఎప్పుడు. ఈ ఎస్ఆర్హెచ్ వాళ్ళు కొడుతూ ఉంటే, షార్ట్ పిచ్ బాల్స్ వేస్తున్నాడు గెరాల్డ్ కోయిట్జీ, వాళ్ళు కొడుతుంటే ఇతను మళ్ళీ ఈగోకి తీసుకొని కోపంగా షార్ట్ పిచ్ బాల్సే వేయడము, వాళ్ళు కొట్టడము, ఇతను చూడడం అంటే ఏమైనా స్లెడ్జింగ్ జరగలేదు. నేను అంటోంది అక్కడ బాగా గేమ్ని గమనించాము అంటే కావాలని అనమాట, నువ్వు కొడుతున్నావు కదా నేను వేస్తాను మళ్ళీ ఇంకోసారి కొట్టి చూపి. ఈగోకు వెళ్ళి కూడా రన్స్ కొట్టించుకున్నాడేమో గెరాల్డ్ కోయిట్జీ అనిపించింది. సో ఇవన్నీ ఎవరు హ్యాండిల్ చేయాలి? టీమ్ కెప్టెన్ హ్యాండిల్ చేయాలి. నాకెందుకో హార్దిక్ పాండ్యా దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడు. ఎంతసేపు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నా అనుకొని ప్రతిసారి ఓకే అని చెప్పట్లు కొడుతున్నాడు తప్ప వెళ్ళి వాళ్ళని కూల్ చేసి నువ్వు ఇలా చేయి అలా వేయి బౌలింగ్ అని చెప్పింది లేదు. సో ఇదే కంటిన్యూ అయితే ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా, ఒకవేళ ఇదే ఫామ్ అంటే ఇదే డెసిషన్స్ ఇదే కంటిన్యూ అయితే, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ కూడా హార్దిక్ పాండ్యా వల్లే ఓడిపోయింది ముంబై ఇండియన్స్. ఆ రోజు కూడా బుమ్రాకి బౌలింగ్ ఇవ్వలేదు, అది పక్కన పెట్టేస్తే బ్యాటింగ్లో వెళ్ళి కూడా కొట్టాల్సిన స్కోర్ని చేస్ చేయలేకపోయాడు. సో గుజరాత్ టైటాన్స్ టీంలో ఉన్న హార్దిక్ పాండ్యా కేవలం హార్దిక్ పాండ్యా వల్ల మాత్రమే గుజరాత్ టైటన్స్ గెలిచింది అని చెప్పి ఇంకెవరు అనుకోరు అనమాట. ఎందుకంటే ఆశీష్ నెహ్రా ఎంత కష్టపడుతున్నాడో మనం చూస్తున్నాము. మేబీ ఆశీష్ నెహ్రా వల్లే ఇన్ని విజయాలు వచ్చాయేమో, హార్దిక్ పాండ్యా జస్ట్ ఏదో ఒక రోల్ ప్లే చేసినాం అనుకుంటారు. అండ్ అంతేకాకుండా ఈ మధ్య ఒక రోజు ఒక ఇంటర్వ్యూలో రవిశాస్త్రి చెప్పాడు అనమాట, నేను చిన్నప్పుడే హార్దిక్ పాండ్యాని చూశాను, నేనైతే ఎప్పుడు హార్దిక్ పాండ్యాలో లీడర్షిప్ క్వాలిటీస్ నేను గమనించలేదు, చూడలేదు అని చెప్పి. సో ఇవన్నీ చూస్తుంటే నాకు అది అనిపిస్తుంది అనమాట. మరి తర్వాత మ్యాచెస్లో ఏమైనా హార్దిక్ పాండ్యా మంచి కెప్టెన్సీ చేస్తాడో చూద్దాము. ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచ్ల్లో అయితే నాకైతే హార్దిక్ పాండ్యాకు ఒక 10కి మార్క్స్ ఇవ్వమంటే మాత్రం ఒక 3-4 అన్ని మార్క్స్ మాత్రమే ఇస్తాను. సో మరి ఈ మ్యాచ్లో ఎందుకు ఓడిపోయింది ముంబై ఇండియన్స్, నా డెసిషన్స్తో మీరు ఓకే అనుకుంటున్నారా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.